అందరికీ మరణాతండి. బాగున్నారా? సర్వలోకనాథుడు ప్రభు మీకు శుభములు ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, మీరు ఈరోజు క్షేమంగా సజీవులుగా ఉన్నారంటే ప్రభు దయ మీ మీద ఉన్నదని మీరు గుర్తించాలి. ప్రియులారా, దేవుని వాక్యమే మనల్ని బ్రతికించేది. దేవుని నోటి మాట మనల్ని బ్రతికిస్తుంది. ప్రియ స్నేహితులారా, ఆయన నోటి మాట విందాము, ఆశీర్వాదం అందుకుందాం. కీర్తన గ్రంథంలో నుంచి 121వ కీర్తన 3వ వచనాన్ని మనం చూస్తే, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నీ పాదమును ఆయన తొట్టిల్లకుండా చేసేటటువంటి వాడు, అలాగే నిన్ను కాపాడువాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కునికేవాడు కాడు. ప్రియ స్నేహితులారా, దేవదేవుడగు ప్రభువారు ఆనాడు దైవ జనాంగమును నడిపించుటలో ఎంతో సమర్థవంతమైన కృప అనుగ్రహించారు. వారిని ఆయన మాటలు విన్నంతసేపు కూడా ఎంతో చక్కగా నడిపించాడు. వారి పాదములు ఏనాడు కూడా తొట్టిల్లలేదు. ప్రియులారా, ఎంతో చక్కగా వారిని నడిపించాడు. ఆశ్చర్యకరుడు, వారి కొరకు నిరంతరము ఆలోచించే ఆలోచనకర్త. నేడున్నటువంటి మన కొరకు కూడా ఆయన ఎంతో చక్కగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆయన ఆలోచనకర్త. మన తల్లిదండ్రులు కూడా మన కొరకు అంత గొప్పగా ఆలోచించేవారు కారు. వారి జ్ఞానానికి అందని గొప్ప ఆలోచనకర్త ప్రభువారు. రేపేమి సంభవించినో మనం ఎరగము, కానీ మన కొరకు రేపటిని గురించి ఎరిగినటువంటి పరిశుద్ధుడు ఆయన గనుక మన కొరకు సక్రమముగా ఆలోచించగలరు, అడుగులు వేయించగలరు. గనుక నీవు వేసే అడుగు తొట్టిపాటు కలగకుండానట్లుగా స్థిరపరిచేవాడు ఆయనే. వడివడిగా నడిపించేవారు, బలపరిచేవారు ఆయనే. గనుక ఆయన యందు మనము నమ్మిక ఉంచవలసిన వారమైనాము. ఆయన మన పట్ల ఎంతో శ్రద్ధ గలవారై ఉన్నారు. ప్రియులారా, ఇంత శ్రద్ధ కలిగినటువంటి సర్వోన్నతుడు ప్రభువారు మన పక్షముగా ఉన్నారు, మనం నడిపిస్తూ ఉన్నారు. నాయకత్వం వహించి ఆయన మన ముందే ఉన్నారు. గనుక మన భారమంతా ఆయన మీద వేసి మనం ముందుకు సాగినట్లయితే మనలను, మన పిల్లపాపలను, మన కలిగిన సమస్తమును కాచేవాడు ఆయనే, కాపాడువారు ఆయనే, కృప చూపేవాడు ఆయనే, దయా సంకల్పంతో ఫలింపజేసేవారు కూడా ఆయనే. ప్రియ స్నేహితులారా, అట్టి ప్రేమానురాగాలు మన ఎడల క్రొమ్మరింపుగా అనుగ్రహిస్తూ మనకున్న కుమ్మరాలన్నీ కూల్చివేసేటటువంటి ఈ మహిమాస్వరూపి యొక్క మాటలు నిరంతరం మనం వింటూ ఉంటే ఆయన మాటల్లోని శక్తి మనను జీవింపచేస్తుంది, బ్రతుకును ప్రసాదిస్తుంది, ఆయుష్ను పొడిగిస్తుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, మేలులతో తృప్తిపరుస్తుంది, గొప్ప ధైర్యాన్ని ప్రసాదించి మనల్ని నడిపిస్తుంది. ఎందుకంటే మనల్ని నడిపించేది ఆయనే, తన స్వరాన్ని వినిపించేది ఆయనే, సమీపముగా ఉండేది ఆయనే. ఈ కడవరి దినాల్లో నీవు ఏ కష్టం వచ్చి పడిపోయిందో, నీ మీద ఏ సమస్య వచ్చి పడిపోయిందో, మనసు పాడైపోతుంది, గలిబిలిగా ఉంది నీ మనస్సు, ఆందోళన చెందుతూ ఉన్నావు. అలాంటి పరిస్థితుల్లో మహాపరిశుద్ధుడు ప్రభు నీకు ఇచ్చిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ మహిమాస్వరూపి యొక్క మాట నీ హృదయంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చీకటిని తోలివేసి తన ముఖకాంతి నీ మీద ప్రకాశింపజేసి తేజోస్వరూపుడగు తండ్రి యొక్క సహవాసంలో నిన్ను తన తేజస్సుతో నింపివేస్తారు. గనుక ఆ ఆశీర్వాదము నిన్ను నడిపిస్తుంది. నీ మార్గంలో ఉన్న చీకటి తొలగిపోతుంది. గనుక తొలగింపజేసే శక్తి ఆయన నోటి మాటలో ఉన్నది. గనుక ఆయన నోటి మాటల్లోని వెలుగు, తేజస్సు నిరంతరము నీ బ్రతుకు కాలం అంతట్లో నిన్ను తేజరింప చేయించు నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు ప్రభువా, నీ పాదాలకు మేము నమస్కరిస్తున్నాం. నీకెంతో రుణపడి ఉన్నామయ్యా. ఎవరు విడిచినా నీవు విడిచే దేవుడు కాదు, ఎవరు మరిచినా నీవు మరిచిపోయే దేవుడు కాదు. మమ్మల్ని రాత్రింబగళ్ళు కూడా మమ్మల్ని కాచి కాపాడుతున్నావు. ఏ విధమైన తొట్టిపాటు రాకుండా మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభువా. మా విషయంలో నీవు కనీసం కునికిపాటు కూడా రాకుండా ప్రభువా నాయన ఎంతో శ్రద్ధాశక్తులు చూపిస్తూ ఉన్నావు నాయన. నీకు స్తోత్రాలు దేవా. ఆనాడు దైవ జనాంగమైన ఇశ్రాయేలును
కాపాటుకు కునుకలేదు, నిద్రపోలేదని వ్రాయబడి ఉన్నది. నేడును ప్రభువా మా పక్షముగా ఉన్న నీవు నా ప్రభువా నీ కన్నులకు కునుకుపాటు రానియకుండా ప్రభువా మా నిమిత్తమై ప్రభు నా తండ్రి యజ్ఞపశువులే వధించబడి అమూల్యమైన నీ యొక్క ప్రభావం చేత మానవకోటిని రక్షించుటకై చేసినటువంటి యజ్ఞ ఫలమును మాకందరికను ప్రసాదించుచు ప్రభువా మమ్మను తొట్టిపాటు రాకుండా నీ చిత్తము చప్పు నడిపిస్తూ పరిశుద్ధపరుస్తూ పవిత్రులుగా చేస్తూ వర్ధెల్ల చేయమని జీవము గల దేవునికి నీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి కుటుంబమును నీ చేతులకు అప్పగిస్తున్నాను. నీవెవరో తెలియని బిడ్డలను కూడా నీ చేతులకు అప్పగిస్తూ దీవించుమని ప్రభు పేరిట వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. పరమదేవుని కృప, సమాధానము, సహాయము, సహవాసము మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ మరణాతండి.